మైగ్రేన్ తాలూకు బాధలు ఎలా ఉంటాయో వాటిని అనుభవించిన వారికే తెలుస్తుంది. తలపై ఎవరో సుత్తితో బాదుతున్నట్లుగా, తలలోని నరాలు చిట్లు పోతున్నాయా అన్నంతగా వేధిస్తుంది. అచ్చంగా ఇలాంటి బాధలే మన పొట్టలోనూ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. పొట్టలో ఒకవైపంతా ఒకటే నొప్పి బాధిస్తూ ఉంటుంది. పొట్టలో ఇలా ఒకవైపే తీవ్రమైన నొప్పితో వేధించే ఈ పరిస్థితిని డాక్టర్లు స్టమక్ మైగ్రేన్ అని పిలుస్తారు. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఈ తరహా స్టమక్ మైగ్రేన్ బాధలు కాస్తంత ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పొట్టలో తీవ్రమైన నొప్పిని తెచ్చిపెట్టే స్టమక్ మైగ్రేన్ బాధలు, వాటిని నివారించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మైగ్రేన్తో బాధపడుతున్నప్పుడు తలలో ఒకవైపు నరాలు లాగేస్తున్నట్లుగా ఉంటుంది. తలంతా తీవ్రమైన నొప్పిగా ఉంటుంది. వాంతి అవుతున్నట్లుగా వికారంగా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి లక్షణాలతోనే మన పొట్టలో కూడా కొన్ని బాధలు వేధిస్తుంటాయి. ఈ రకమైన బాధల్ని స్టమక్ మైగ్రేన్ అని పిలుస్తారు డాక్టర్లు. పొట్ట మధ్య భాగంలో తరచూ తీవ్రమైన నొప్పి బాధిస్తుంటుంది. ముఖ్యంగా బొడ్డు భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. వాంతి అవుతున్నట్లుగా వికారంగా ఉంటుంది. ఆహారం సహించదు. ఉన్నట్టుండి పొట్టలో నొప్పి వచ్చేస్తుంటుంది. అంతే వేగంగా తగ్గిపోతుంటుంది. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఈ రకం బాధలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. శరీరంలో హిస్టమిన్, సెరటోనిన్ రసాయనాల్లో తీవ్రమైన మార్పులు కలుగుతున్నప్పుడు స్టమక్ మైగ్రేన్ బాధలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. మాంసాహారం, చాక్లెట్లను ఎక్కువగా తీసుకునే వారిలోనూ పొట్టలో బాధలు అధికంగా కనిపించే అవకాశం ఉంటుంది. స్టమక్ మైగ్రేన్ బాధలకు చాలా వరకు మైగ్రేన్ మందుల్ని డాక్టర్లు సిఫారసు చేస్తుంటారు. కొన్ని సందర్భాలలో యాంటీ డిప్రెసెంట్ మందుల్ని కూడా వాడాల్సి ఉంటుంది. ఇక పడని ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం, ఒత్తిళ్లను తగ్గించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా పొట్టలో బాధల్ని చాలా వరకు నివారించుకోవచ్చు.